బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. దీనిపై శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే కూడా హాస్పిటల్ కి తరలించారు. అయితే అంతర్రాష్ట్ర బార్డర్లు దాటకుండా ఇప్పటికే సర్చ్ ఆపరేషన్స్ ను ముమ్మరం చేశారు. శరవేగంగా ఇటు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. సేఫ్ కీస్ ఇవ్వాలంటూ కూడా అడగ్గా అక్కడ సేఫ్ కీస్ ఇవ్వకపోవడంతో మేనేజర్ కాలుపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కాస్త వెండి సామాగ్రిని కూడా దొంగిలించినట్టు తెలుస్తోంది. అందరికీ అవసరమే అందరికీ అవసరమే హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. దీనిపై శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇటు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని టీమ్స్ గా విడిపోయి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఖజానా జ్యువెలర్స్ లో జరిగిన దోపిడీకి సంబంధించినటువంటి కీలక అంశాలు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 6 దుండగులు 3 బైక్ల పైన వచ్చినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ నుంచి చందానగర్, ఇక్కడ కేబిహెచ్పిలో కూడా నిన్న రాత్రి ఒక ఘటన జరిగింది. 2 వృద్ధ దంపతుల ఇంట్లో నుంచి వారిని బెదిరింపులకు పాల్పడి వారి దగ్గర నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సో అక్కడ చేసినటువంటి దోపిడీ గ్యాంగ్, ఖజానా జ్యువెలర్స్ దోపిడీ గ్యాంగ్ కూడా ఒకటే అని కొంత పోలీసులు అనుమానిస్తూ ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడి నుంచి మియాపూర్లో ఎర్లీ మార్నింగ్ వచ్చిన అనంతరం కూడా ఖజానా జ్యువెలర్స్ అనేది జనరల్గా 9:30కి ఓపెన్ అవుతుంది. అక్కడ స్టాఫ్ అంతా అసెంబ్లీ అయిన అనంతరం కూడా వారు అంతా విధుల్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ అదే సమయంలో 6 దుండగులు 3 బైక్లపై వచ్చి వివిధ ప్రాంతాల్లో ఖజానా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి పక్కన అటుపక్క బైకు, ఇటుపక్క బైకు, మరో పక్క 3 ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో దుండగులు బైక్లను పార్కు చేసి ఒక్కసారిగా 6 కలిసి లోపలికి చొచ్చుకొని వచ్చారు. సో చొచ్చుకొని వచ్చిన అనంతరం కూడా ఒక్కసారిగా 20 నుంచి 30 మంది స్టాఫ్ లోపల ఉండే వారిని తమ వద్ద ఉన్నటువంటి గన్నులతో హ్యాండ్స్ అప్ అంటూ వార్నింగ్ ఇస్తూ అందరూ ఒక పక్కకి వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కూడా స్టాఫ్ అంతా భయాందోళనకు గురయ్యారు. ఓ అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలు ఉండే క్యాబిన్ కీస్ అడిగితే క్యాషియర్ నిరాకరించాడు. దీంతో అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. ఆయనకి కాలుకి తీవ్ర గాయమవడంతో ఆయనని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి. సో సిబ్బంది అంతా భయాందోళనకు గురయ్యారు. ఆ లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో బంగారు ఆభరణాలు కాకుండా వెండి ఆభరణాలు, వాళ్ళకు చేతికి వచ్చినటువంటి వెండి ఆభరణాలను కూడా దుండగులు ఎత్తికారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గంగారం సిగ్నల్ అంటారు.
అంటారు, చందానగర్ కంటే కొంచెం ముందు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సిబ్బంది వెంటనే బయటకు వచ్చి వారికి సమాచారం ఇవ్వడం, ట్రాఫిక్ పోలీసులు స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు, చంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే అప్పటికే దుండగులు ద్విచక్ర వాహనాలపైన BHEL వైపు కూడా వెళ్ళినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ప్రత్యక్షంగా ఉండే వారిని కూడా కొంతమంది పోలీసులు విచారిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే లోపల పోలీసుల దర్యాప్తు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని కొన్ని కీలక ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే దీని పక్కనే ఉన్నటువంటి దర్పణ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు జనరల్గా వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఏం చూసారనేది ఒకసారి మనం తెలుసుకుంటాం. బ్రదర్, అసలు ఏం జరిగింది, ఏ టైంలో వాళ్ళు వచ్చినారు? మార్నింగ్ 9:30, 10కి వీళ్ళకి స్టాఫ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టైంలో వచ్చి బైక్స్ మీద వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయారంట. గన్స్ ఫైర్ చేసి సైడ్ ఉండమని చెప్పేసి లాక్ అడిగారంట, కీసు. మేనేజర్ దగ్గర ఉంటే మేనేజర్ రాలేదంటే మేనేజర్ ఎప్పుడు వస్తారని అడిగారంట. మేనేజర్ రావడానికి ఇంకా గంటన్నర పడుతుంది అన్నారంట. అంతలోపల వీళ్ళని కొట్టి ఒక అతని మీద ఫైర్ చేశారు. అతనికి కాలికి ఏమో బుల్లెట్ తగిలింది. ఇంకా డిస్ప్లేలో ఉండే సిల్వర్ అవి తీసుకెళ్లారు. వాళ్ళ సిబ్బంది రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటారు కదా, పరిచయం. వాళ్ళు మీరు చూసేసరికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండే బయట? యాక్చువల్గా ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేంత వరకు, స్టాఫ్ బయటకు వచ్చేంత వరకు ఏం జరిగింది ఎవరికి తెలియదు. వాళ్ళు బయటకు వచ్చి లేడీస్ అవి ఏడుస్తూ ఉంటే ఇంకా ఏమైందని అడిగితే అప్పుడు చెప్పారు ఇట్లా అయింది అని. సో వాళ్ళు మీకేం చెప్పారు సార్? మీకు కూడా కొంత పరిచయం ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిన వెంటనే అసలు దుండగులు ఏమన్నారు? దుండగులు గన్ పట్టుకొని వచ్చేసారంట. అప్పుడెక్కి గన్ పట్టుకొని అందరిని పబ్లిక్ స్టాఫ్ మొత్తం ఒక దగ్గరికి జరగమని, పైన గిట్ట ఉంటే వాళ్ళందరినీ కింద గెలిచి ఒక దగ్గరికి జరగమని ఆన్సప్ అని చెప్పమనంట. కీస్ అడిగారంట, కీస్ లేదు అని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉందని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉంది, మేనేజర్ ఎక్కడ అంటే లేడు, టైం పడుతుంది రానికి అది అని చెప్తే ఒక అన్నని కాల్చిరని చెప్పారు. కాళ్ళకి ఇక్కడ మొక్కల దగ్గర కాల్చిరని చెప్పారు. మేనేజర్ రానికి టైం పడుతుందని చెప్తే వాళ్ళు లోపల ఏం చేసారో తెలియదు. వాళ్ళ స్టాఫ్ అయితే మనకి అది చెప్పారు. అంటే మామూలుగా ఏడుస్తున్నారు, అందరు లేడీస్ అందరూ బయటకు వచ్చి ఏడుస్తున్నారు. నేను లోపల ఉన్న సడన్గా బయటకు వచ్చారు, పబ్లిక్ మొత్తం జమ అయిపోయింది. ఏంది ఇట్లా అయింది అంటే అప్పుడు తెలిసింది ఇట్లా అయింది అన్నట్టు. మనకి అప్పటిదాకా మనకు తెలియదు. బెదిరించారు అని చెప్పారు. లోపల రాగా బెదిరించారంట. ఒక అన్నకు షూట్ చేసారని చెప్పిండు. సో మీరు వాళ్ళందరినీ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమైనా చూసారా? వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైనా అబ్జర్వ్ చేసారా? లోపల ఉన్నాం మేము. లోపల మాకు ఓపెనింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాము. సడన్గా బయటకు వచ్చే వరకు ఇట్లా తెలిసింది అంతే. ఇంకా సో ఇది పరిస్థితి. మనం చూడవచ్చు ఇప్పటికే పోలీసు అధికారులు బయటకు వచ్చారు. ఇప్పటికే సిబ్బంది మాట్లాడుతున్న పరిస్థితి. అవినాష్ మాంతి కొంచెం దూరం పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి. ఓకే ఓకే డిస్టెన్స్ ఒకేసారి అందరు పెట్టుకోండి. సో దట్ మళ్ళీ అందరు ఇక ఉన్నారు పెట్టేయండి, అందరు ఒకేసారి పెట్టండి ప్లీజ్. చెప్తాను మంచిగా అది కూడా పెట్టేయండి, ఒకేసారి పెట్టేయండి. ఓకే గట్టిగా చెప్పండి ఇంకోసారి. సైలెన్స్ ప్లీజ్. So you want me to speak first? ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మీరు మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చారు.
వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెక్అప్ ఏమైనా స్టాఫ్ మెంబర్స్. ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ స్టాఫ్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా ముందు వచ్చి మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. విల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నాడు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ. కాదు 10:35కి వచ్చారు, 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం. నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్ లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్, దెన్ ఓన్లీ వి విల్ టెల్. బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి ఉండొచ్చు. సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా. సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో ఈ రోజు మార్నింగ్ దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ ఓపెన్ చేసిన అనంతరం కూడా దుండగులు అక్కడ కాపు కాసి సడన్ గా షాప్ లోపలికి వెళ్ళటం, ఆ తర్వాత అందరికి కూడా ఇటు గన్స్ చూపించి భయపెట్టడం చేశారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే లాకర్ కీస్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడంతో అక్కడ లాకర్ కీస్ ఇవ్వడానికి నిరాకరించిన మేనేజర్ కాలుపై కాల్పులు జరిపారు. ప్రెజెంట్ మేనేజర్ ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ బయట ఉన్న సిల్వర్ ఏదైతే ఉందో బయట వాటన్నింటినీ కూడా దోచుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ సాగర్ అందిస్తారు. బ్యాక్ టు యూ సాగర్. సుయస్ ప్రెజెంట్ సిపి మాట్లాడారు. సో ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు అని అనుకోవాలి, అక్కడ అప్డేట్స్ ఏంటి?
ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన సైబరాబాద్ సిపి అవినాష్ మంత్రి కొన్ని కీలక అప్డేట్, కొన్ని వివరాలు కూడా మీడియాకు వెల్లడించారు. ఎగ్జాక్ట్లీ 10:35కి దుండగులు 6 మంది 3 లేదా 4 ద్విచక్ర వాహనాల పైన 6 మంది దుండగులు ఎంటర్ అయినట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే దుండగులు 3 నుంచి 4 గన్స్ యూజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 10:35 నుంచి 10:45 వరకు 10 నిమిషాల్లో కూడా ఈ దోపిడీ అంతా జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు వెళ్ళిన మొత్తం అంశాలను కూడా సీసీ కెమెరాల్లో సైబరాబాద్ సిపి అవినాష్ మంత్రి అబ్జర్వ్ చేశారు. అయితే ఇప్పటికే ఆ సిబ్బందిని, ప్రత్యక్షంగా ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారించిన పరిస్థితి. అందులో వారు చెప్పిన వివరాల ప్రకారం 6 మంది 4 గన్లతో సిబ్బందిని అంతా బెదిరించారు. ఒకవైపు ఉండమని చెప్పారు. మేనేజర్ పైన ఒక రౌండ్ కాల్పు, సీసీ కెమెరాల సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ పైన ఇంకో కాల్పులు, 2 కాల్పులు జరిపినట్లుగా కూడా సిపి అవినాష్ మంత్రి చెప్పిన పరిస్థితి. అయితే దుండగులు NH-65 కాబట్టి ఇటువైపు బీదర్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేశాం. సో KBHPలో దోపిడీ జరిగింది, దానికి సంబంధించినటువంటి కూడా ఆనవాళ్లు ఉన్నాయా ఇక్కడ అనుమానిస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో NH-65 నుంచి కూడా బీదర్ లేదా మహారాష్ట్ర వైపుకు ఈ 6 దుండగులు వెళ్లిపోయారు అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు CCS, SOT మొత్తం 4 విభాగాల పోలీసులను కూడా అప్రమత్తం చేశాం. బార్డర్లో ఉన్నటువంటి చెక్ పోస్టులను అప్రమత్తం చేశాం. 6 నిందితులు ద్విచక్ర వాహనాలపై వెళ్లిన నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మియాపూర్ నుంచి కూడా వాళ్ళు వచ్చినట్లు గుర్తించారు. మియాపూర్ నుంచి చందానగర్ నుంచి 10 నిమిషాలు 10:35 నుంచి 10:45 వరకు కూడా దుండగులు ఖజానా జ్యువెలర్స్ లో ఉన్నారు. 10 నిమిషాల్లోనే కూడా ఇదంతా జరిగింది. వెంటనే పోలీసులు వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. వారు వచ్చినటువంటి ద్విచక్ర వాహనాల్లోనే వాళ్ళు పరారైనట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇట BHEL, పటాన్ చెరువు, సంగారెడ్డి మీదుగా బీదర్ చెక్ పోస్ట్ వైపు లేదంటే మహారాష్ట్ర బార్డర్ వైపు కూడా దుండగులు వెళ్లారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి పోలీసులను, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశామని సైబరాబాద్ సిపి అవినాష్ మంత్రి చెప్పారు. సో ఈ 6 దుండగులు ద్విచక్ర వాహనాలపైన వచ్చిన నేపథ్యంలో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దాదాపు 5 ప్రత్యేక బృందాల ద్వారా ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ చేసినటువంటి దుండగులను పట్టుకునేందుకైతే ప్రత్యేక చర్యలు పోలీసులు చేపడుతున్నారు. బార్డర్ పోలీసులతో పాటుగా బార్డర్ చెక్ పోస్ట్ ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి 4 విభాగాల పోలీసుల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. దుండగులు బార్డర్ దాటకుండా ముందే పట్టుకునేందుకైతే పోలీసులు తమ యాక్షన్ ప్లాన్ ని రూపొందించారు. ప్రధానంగా సీసీ కెమెరాల ఆధారంగా ద్విచక్ర వాహనాలు ఎటువైపు వెళ్లాయా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో దోపిడీకి ప్రయత్నించారు కొంతమంది దుండగులు. పొద్దున్న 10:35 షార్ప్ ఇటు షాప్ ఓపెన్ చేసిన సమయంలో అక్కడే కాపు కాసిన దుండగులు లోపలికి వెళ్ళి అక్కడ సిబ్బంది మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసి చోరీ చేసే ప్లాన్ను వేసుకున్నారు. అయితే అక్కడే వేచి ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో షాప్ ఓపెన్ చేసిన అనంతరం కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో లోపలికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కూడా బెదిరించారు. కేస్ లాకర్ను ఓపెన్ చేయాలి, కీస్ను ఇవ్వాలి అంటూ అడగ్గా మేనేజర్ నిరాకరించడంతో ఆగ్రహించిన దొంగలు మేనేజర్ కాలు మీద కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ మేనేజర్ పరిస్థితి ఇటు హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక ఏదైతే షెల్ఫ్స్లో ఉన్నాయో షోకి పెట్టిన సిల్వర్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఇటు దుండగులు దొంగతనం చేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా బార్డర్ను దాటి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలను కట్టుదిట్టం చేశారు. పలు టీమ్స్గా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మోటార్ సైకిల్స్పై వెళ్ళినట్టుగా ఇప్పటికే CCTV విజువల్స్ ఆధారంగా పోలీసులు ఇన్ఫర్మేషన్ను ఛేదించారు. ఇక డిప్యూటీ మేనేజర్తో పాటు CCTV వైపు కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే CCTVలో స్టోర్ అయిన విజువల్స్ని ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. పరిశీలించిన అనంతరం కూడా వీళ్ళు ఎటువైపుగా వెళ్లారు అనే కోణంలో ప్రెజెంట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక తెలంగాణ బార్డర్ దాటకుండానే వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ బార్డర్ దాటక ముందే వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ దొంగలకి కేవలం ఖజానా జ్యువెలర్స్తో మాత్రమే లింక్ ఉందా, లేకపోతే ఇక ముందు కూడా ఏవైనా ఇటువంటి దొంగతనాలు, చోరీలు, హత్యలు ఏమైనా చేస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళు బీదర్ నుండి వచ్చిన వాళ్ళ, లేకపోతే వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళ అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రెజెంట్ అయితే ఖజానా జ్యువెలర్స్లో జరిగిన చోరీ గురించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం.
మనమా? ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కాల్పుల కలకలం అసలు ఎలా జరిగింది, దుండగులు అసలు ఎలా వచ్చారు అన్న దానికి సంబంధించిన దర్యాప్తులో అత్యంత కీలకమైనదిగా మారింది సీసీటీవీ ఫుటేజ్. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీకి దొరికింది. ఇప్పుడు బిగ్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నాయి. అసలు ఆ ఖజానా జ్యువెలర్స్లో దోపిడీకి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అసలు ఎలా దోపిడీ చేశారు అనే దానికి కీలకంగా అక్కడ సీసీటీవీ విజువల్సే మారాయి. అదే సీసీటీవీ విజువల్స్ను సంపాదించింది బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా సీసీటీవీ విజువల్స్ని చూస్తున్నారు. అక్కడ దొంగలు కరెక్ట్గా షాప్ ఓపెన్ చేసిన అనంతరం కూడా ఇటు మొహానికి హెల్మెట్ వేసుకొని మాస్కులు వేసుకొని లోపలికి వచ్చిన విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సామాన్యుల్లాగా వచ్చి ఆ తర్వాత తమ బ్యాగ్స్ నుండి ఆయుధాలను తీసిన విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మనకి అక్కడ టైం కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 10:36కి దొంగలు ఇటు షాప్లో ఎంటర్ అయ్యారు. సో 3 నుంచి ఇటు 4 వెపన్స్ కూడా వాళ్ళు పట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 10 నిమిషాల వ్యవధిలోనే ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. చకచకా చేసేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అండ్ కాల్పులు కూడా జరిపారు షాప్ లోపల. సీసీటీవీ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ మీకు చూపిస్తోంది. ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సీసీటీవీ విజువల్స్. వాళ్లే ఆ దొంగలు ఎవరైతే ఖజానా జ్యువెలర్స్ లోపలికి వచ్చారో ప్రెసెంట్ వైడ్ యాంగిల్ లో ఉన్న సీసీటీవీ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇటు మొహం కనిపించకుండా ఒక క్యాప్ వేసుకొని మాస్క్ వేసుకొని లోపలికి వచ్చిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అడ్డొచ్చిన సెక్యూరిటీని గన్ తో బెదిరించిన విజువల్స్ కూడా ఇటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఫస్ట్ 2 వచ్చారు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత ఇంకొకళ్ళు. సో అలా గ్యాంగులుగా విడిపోయి ఒక్కొక్కరిగా లోపలికి వచ్చిన విజువల్ మనకి క్లియర్ గా సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. 10:36కి గ్యాంగ్ మొత్తం కూడా ఒక్కొక్కళ్ళుగా వచ్చింది. ఒక్కొక్కళ్ళుగా వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అక్కడ తన్ని ఆపే ప్రయత్నం చేయగా గన్ చూపించి బెదిరించి లోపలికి ఈడ్చుకెళ్ళిన విజువల్ కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఫస్ట్ 3గా వచ్చారు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యాడు. అందరూ వచ్చిన అనంతరం కూడా షాప్ లోపల దొంగతనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా లాస్ట్ లో ఒక వ్యక్తి వచ్చి డోర్ మూసిన విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. 10:35కి ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఎంటర్ అయ్యారు అండ్ 10:45కి షాప్ ప్రిమైసెస్ ని వదిలి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్ 10 minutes లో అక్కడ చోరీ మొత్తం కూడా జరిగిపోయింది. సీన్ మొత్తం కూడా జరిగిపోయింది. మేనేజర్ ని ఇటు గోల్డ్ లాక్ కీస్ అడగ్గా మేనేజర్ ఇవ్వకపోవడంతో మేనేజర్ కాలుపై కాల్పులు జరిపారు. సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రెసెంట్ ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ విజువల్స్ కీలకంగా మారాయి. అయితే ఆ కీలకంగా మారిన సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సీసీటీవీ విజువల్స్ ని బిగ్ టీవీ చూపిస్తోంది మీకు ఎక్స్క్లూజివ్ గా. ప్రెసెంట్ చూస్తున్నాం. ఫస్ట్ ఒకళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత చిన్నగా గ్యాంగ్ మొత్తం కూడా ఎంటర్ అయింది. మొత్తం 6గురితో కూడిన ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు తమ బ్యాగ్స్ లో గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ని ఎత్తుకెళ్ళడానికి బ్యాగ్స్ ను సైతం తెచ్చుకున్నారు. బ్యాగులు మొత్తం కూడా నింపుకొని తీసుకువెళ్లే విధంగా ముందుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా భుజాలకి బ్యాగ్ తగిలించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ కి క్యాప్స్ అండ్ మాస్క్ కూడా వేసుకున్నారు. సీసీటీవీలో వాళ్ళు రికార్డ్ అవ్వకుండా, వాళ్ళు కనిపించకుండా ఫస్ట్ 4 వచ్చారు, ఆ తర్వాత ఒకళ్ళు, ఆ తర్వాత ఒకళ్ళలా 6 చొప్పున లోపలికి వచ్చిన అనంతరం కూడా సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టి గన్ తీసి సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టిన అనంతరం తర్వాత లాస్ట్ లో ఒకళ్ళు వచ్చి డోర్ ను లాక్ చేసిన విజువల్ మనకి కనిపిస్తుంది. అయితే తమ భుజాలకి బ్యాగ్స్ వేసుకొని రావటం, ఆ బ్యాగ్స్ లోపల ఏవైతే చోరీకి సంబంధించిన సామాన్లు ఉన్నాయో ఆ సామాన్ని పట్టుకెళ్లే విధంగా కూడా ముందుగానే ప్లాన్ లో భాగంగా వాళ్ళు ప్లాన్ చేసి వచ్చిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ వచ్చిన అనంతరం కూడా వెనక నుండి ఒక మనిషి రావటం, ఆ మనిషి గన్ చూపించి తనని వెనక్కి నెట్టేసిన విజువల్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే గన్ తో అక్కడున్న మేనేజర్ ని కాల్చారు కాలు మీద, కేవలం కీస్ ఇవ్వలేదు అనే ఆగ్రహంతో. గోల్డ్ చోరీ చేయడానికి వచ్చి అక్కడ గోల్డ్ కీస్ దొరకపోవడంతో ఎక్కువసేపు ఉంటే దొరికిపోతామన్న భయంతో అక్కడ షోకి పెట్టిన ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ ని దొంగతనం చేసి వెళ్ళినట్టుగా అక్కడ సభ్యులు చెప్తున్నారు, సిబ్బంది ఇప్పటికే చెప్తున్నారు. ఇక మేనేజర్ ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరెంజ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి దగ్గర గన్ మనకి క్లియర్ గా సీసీటీవీ విజువల్ లో కనిపిస్తుంది. 15 వరకు వెపన్స్ తమతో క్యారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే షాప్ లో ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిసేపటికి భయభ్రాంతులకు గురయ్యారు. 10 నిమిషాలు వాళ్ళ జీవితాలు వాళ్ళవా కాదా అనే ఒక డౌట్ తో వాళ్ళు బతికిన ఇది మనకి ఇందాక మా ప్రతినిధి సాగర్తో అక్కడ ఒక సిబ్బంది మెంబర్ మాట్లాడుతూ కూడా చెప్పిన
దృశ్యం మనం చూసాం. మొత్తం 6గురుగా వెపన్స్ తో లోపలికి వచ్చిన దుండగులు అక్కడున్న సిల్వర్ ఆర్టికల్స్ ని చోరీ చేసి వెళ్ళిపోయారు. కాల్పులు కూడా జరిపారు. ఒక మేనేజర్ కి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాలు మీద గన్ తో కాల్పులు జరిపారు. అయితే వీళ్ళంతా కూడా ఎక్కడికి పారిపోకుండా ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అటు విచారణ కూడా కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది. పలు టీమ్స్ గా విడిపోయి పోలీసులు వీళ్ళకి గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళెవ్వరూ కూడా ఇటు రాష్ట్రం బార్డర్ దాటక ముందే పట్టుకునే విధంగా ఇప్పటికే పోలీసులు కార్యాచరణను చేసుకున్నారు. అండ్ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు ముందుకు కదులుతున్నారు. బట్ దీనికి సంబంధించి అసలు పోలీసులు వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు, అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళు హైదరాబాద్కి చెందిన వాళ్ళ, తెలంగాణకి చెందిన వాళ్ళ, లేక మన రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రం నుండి వచ్చి చోరీకి పాల్పడిన వాళ్ళ అనేది కూడా తేలాల్సింది. అయితే వీళ్ళని పట్టుకున్న అనంతరం కూడా వీళ్ళకి గతంలో జరిగిన ఏవైనా కేసెస్ కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రెసెంట్ ఏవైతే కాల్పులు జరిపారో ఆ బుల్లెట్ ఆధారంగా కూడా గన్స్ ఇటు ఐడెంటిఫై చేసే క్రమంలో పోలీసులు ఉన్నారు. అవి లోకల్ గా సప్లై అయిన గన్సా లేకపోతే ఎక్కడి నుండి కొనుగోలు చేసిన గన్స్ అనే విధంగా కూడా ఇటు పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది 6గురు దుండగులు ఒక్కసారిగా ఖజానా జ్యువెలర్స్ లోపలికి వెళ్లారు. ఖజానా జ్యువెలర్స్ చిన్నపాటి షాప్ ఏమీ కాదు, పెద్ద షాప్. రెక్కి నిర్వహించి మరి ఏ టైంకి ఓపెన్ చేస్తారు అనేది పూర్తిగా రెక్కి నిర్వహించి ఎగ్జాక్ట్ గా షాప్ ఓపెన్ చేసిన అనంతరం 10:35 కి దుండగులు ఒక్కొక్కరిగా కూడా దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ 3 ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత 2, ఆ తర్వాత ఇంకొకళ్ళు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా గన్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దుండగుల చేతుల్లో ఉన్న గన్స్ ని మార్క్ చేసింది మీకోసం బిగ్ టీవీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చిన క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి గన్ చూపించి వెనక్కి తరిమేసే ప్రయత్నం చేసిన విజువల్ కూడా ఇటు ఎంట్రన్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. మొత్తం 6గురిగా వెపన్స్ తో లోపలికి వచ్చారు. వెపన్స్ తో లోపలికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి ఆ తర్వాత సిల్వర్ ఆర్టికల్స్ ను వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్ లో నింపుకొని వెళ్ళిపోయిన వైనం మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు అసలు ఎక్కడి నుండి వచ్చారు, వీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళ లేక వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళ, వీళ్ళకి గతంలో జరిగిన ఏమైనా కేసులతో సంబంధం ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పట్టపగలే అందరూ కూడా మనం చూడొచ్చు. అటు ఎంట్రన్స్ కెమెరాలో మనకి బయట ఉన్న ట్రాఫిక్ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. పట్టపగలే జనాలంతా కూడా మేల్కొనున్న టైంలో, జనాలు ఆఫీసులకి వెళ్తున్న టైంలో బిజీ రోడ్ ముందున్న ఖజానా జ్యువెలర్స్ లోపలికి ఒక్కసారిగా 6గురు దుండగులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మొత్తం 6గురు దుండగులు 15 వెపన్స్ తో లోపలికి రావటం, చోరీకి ప్రయత్నించడం అనేది మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రెసెంట్ ఇప్పటికే పోలీసులు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఈ 6గురు కూడా ఇటు రాష్ట్రం దాటక ముందే వీళ్ళని పట్టుకునే విధంగా కూడా కార్యాచరణను ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో ఈ రోజు ఉదయాన్నే చోరీ జరిగింది. ఆ చోరీకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ బిగ్ టీవీ సంపాదించింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఆ చోరీ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ రకంగా దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారు అనే విజువల్స్ మనం చూస్తున్నాము. ఇటు మొత్తం 6గురు దొంగలు అక్కడ ఎంటర్ అయ్యారు. మనం క్లియర్ గా ఒకసారి విజువల్స్ చూసుకుంటే 10:35 కి ఎగ్జాక్ట్ గా షాప్ ఓపెన్ అయిన అనంతరం కూడా దొంగలంతా ఒక్కొక్కరిగా షాప్ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఒకళ్ళు క్యాప్ వేసుకొని వచ్చిన ఒక అతను లోపలికి వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూడటం, ఆ తర్వాత ఇంకొకరు వచ్చి గన్ను అటు సెక్యూరిటీ సిబ్బంది తలకి పాయింట్ చేయడం మనం చూస్తున్నాము. ఆ వెంటనే కూడా వెనకున్న ఒక వ్యక్తి తన గన్ను లోడ్ చేసుకునే విజువల్స్ కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ముందు ఇద్దరు కూడా వెపన్స్ తో లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక వ్యక్తి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బ్యాగ్ తో ఎంటర్ అయ్యాడు. సో ఏవైతే దొంగతనం చేస్తారో అవన్నీ కూడా తమ బ్యాగ్స్ లో తీసుకెళ్లే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు దొంగలు. మొదటిగా 3గురుగా వచ్చిన దొంగలు, ఆ తర్వాత మరో 3గురు వీళ్ళకి యాడ్ అయ్యారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఫస్ట్ 3గురు వచ్చారు. ఇద్దరి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. ఒక వెపన్
డైరెక్ట్ గా అటు ఫోర్ హెడ్ కి పాయింట్ చేసి తలకి పాయింట్ చేసి మరి సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టారు. ఆ క్రమంలో వెనకున్న ఇంకో వ్యక్తి తన గన్ని లోడ్ చేసుకుంటూ ఉన్నాడు. మొత్తం 15 ఆయుధాలతో లోపలికి ఎంటర్ అయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే కూడా వేరే ఒక వ్యక్తి బ్యాగ్ తో లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇక మరికొద్ది సేపట్లో ఇంకొక ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారు. మొత్తం 6 ఖజానా జ్యువెలర్స్ లోపలికి ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇటు వెపన్స్ మనం చూస్తున్నాం. భయం లేకుండా పట్టపగలే ట్రాఫిక్ ఉన్న టైంలో జనాలు కదులుతున్న టైంలో గన్స్ తీసుకొచ్చి అది కూడా ఇటు బెదిరించి ఖజానా జ్యువెలర్స్ లో భారీ చోరీకి ప్లాన్ చేశారు. కానీ అక్కడ మేనేజర్ ససేమిరా అనడంతో కీస్ ఇవ్వడానికి గోల్డ్ ను తీసుకువెళ్లే బదులు సిల్వర్ ను తీసుకువెళ్లిపోయారు. ఇక పోలీసులు తొందరగా రావడంతో అక్కడ భారీ చోరీ తప్పిందని అనుకోవాలి. 10 నిమిషాల్లో సీన్ మొత్తం కూడా అయిపోయింది. సినీ ఫక్కీ విధంగా ఇటు మొత్తాన్ని క్లియర్ గా సీన్ మొత్తం కూడా క్లియర్ చేసుకొని వాళ్ళు దొంగతనం చేయాలి అనుకునే ఐటమ్స్ అన్నిటిని కూడా వాళ్ళతో తెచ్చుకున్న బ్యాగ్స్ లో నింపుకొని వెళ్ళిపోయారు ఆ దొంగలు.